అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరండా ఐఏఎస్. నా పేరు విజయ్. నేను వరండా ఐఏఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మానిటరీ పాలసీ. అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీలో ఏవి ఉంటాయి, రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, ఆర్బీఐ ఏ టూల్స్ వాడి మన మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మానిటరీ పాలసీ ఏందో చూద్దాం. మానిటరీ పాలసీ ఈజ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ సప్లై. ఈ మనీ సప్లై ఏది, బట్ మనీ సప్లై అంటే ఏంది, సో మన ఎకానమీలో అంటే జనాల దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ ఎంత మనీ ఉంది, అంటే కోల్గా మన ఇండియాలో ఎంత మనీ సప్లై అవుతుంది. మన షాప్కి వెళ్తాం, ఏదో ఒకటి కొంటాము, అది మన దగ్గర నుంచి షాప్ కీపర్కి మనీ సప్లై అవుతుంది. అలాగా హోల్ ఇండియాలో మనీ సప్లై ఎంత ఉంది, మనీ ఎంత సర్క్యులేషన్లో ఉంది, దాన్నే మనీ సప్లై అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద మానిటరీ పాలసీ ఈజ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఈ మనీ సప్లైని ఇండియన్ ఎకానమీలో మనీ ఎంత తిరుగుతుంది, మన ఇండియాలో మనీ ఎంత సర్క్యులేట్ అవుతుంది, జనాల దగ్గర ఎంత మనీ ఉంది, బ్యాంక్స్ దగ్గర ఎంత మనీ ఉంది, ఆ మనీని స్ట్రాటజిక్గా మేనేజ్ చేయడం, అంటే బెస్ట్ వేలో మేనేజ్ చేయడం. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ ఇస్తాం, ఆ వడ్డీకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో ఆ రేట్స్ ఎలా మేనేజ్ అవుతున్నాయి. అండ్ క్రెడిట్ అవైలబిలిటీ. క్రెడిట్ అంటే అప్పుకి, మనకి ఏదైనా మనీ కావాలి, మనం అప్పు తీసుకుంటాం, దాన్ని క్రెడిట్ అంటాం. సో అలా క్రెడిట్ అవైలబిలిటీ ఉందా అని చెప్పి చూడడమే మానిటరీ పాలసీ అనమాట. సో మానిటరీ పాలసీ ఇస్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ క్రెడిట్ అవైలబిలిటీ బై ఏ నేషన్స్ సెంట్రల్ బ్యాంక్. ఇది ఎవరు చూస్తారు, సెంట్రల్ బ్యాంక్ చూస్తుంది. మన సెంట్రల్ బ్యాంక్ ఎవరు, ఆర్బీఐ. సో ఫెడరల్ రిజర్వ్స్ అనేది యుఎస్ఏ సెంట్రల్ బ్యాంక్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఫెడరల్ రిజర్వ్స్, మన సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఆర్బీఐ. సో మానిటరీ పాలసీ అంటే మన కంట్రీలో, ఒక కంట్రీలో స్ట్రాటజిక్గా మనీ సప్లైని మేనేజ్ చేయడం, అంటే ఎకానమీలో మన ఇండియన్ కంట్రీలో ఎంత మనీ సర్క్యులేట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అండ్ క్రెడిట్ మనకి అప్పు దొరుకుతుందా లేదా ఈజీగా అని చెప్పి చూడడమే మనీ సప్లై. ఈ మనీ సప్లై ఎవరు చూస్తారు, ఆర్బీఐ చూస్తారు, సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది అనమాట మన కంట్రీలో. ఓకే, సో ఇది ఎందుకు కావాలి అసలు, టు అచీవ్ మ్యాక్రో ఎకనామిక్ గోల్స్. మనం మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ని అచీవ్ చేయడానికి ఇది కావాలి. మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ ఏవి, ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్. సో రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా దాన్ని కంట్రోల్ చేయడానికి, లో ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయడానికి, ప్రైజులు పెరగకుండా తక్కువ చూసి లో ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయడానికి, అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో మన ఎకనామిక్ డెవలప్మెంట్ని గ్రోత్ చేయడానికి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏంది అంటే మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటాం మానిటరీ పాలసీ ద్వారా. అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడం, అంటే అందరూ ఎంప్లాయబుల్, అందరూ పని చేసేటట్టు చూడడం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. సో ప్రైస్ రైజ్ని, రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడం, దాన్ని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్. సో మన కరెన్సీ వాల్యూ వేరే ఫారిన్ కరెన్సీ వాల్యూకి ఎలా ఉంది, సపోజ్ మన కరెన్సీ $1 వచ్చి ఎన్ని ఇండియన్ రూపీస్ అవుతుంది, సో $1 వచ్చి ఎన్ని ఇండియన్ డాలర్స్ అవుతుంది, అట్లాగా కరెన్సీ రేట్స్ని మేనేజ్ చేయడానికి. సో మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏవి, అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడం, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ని మేనేజ్ చేయడం, అండ్ ఇన్ఫ్లేషన్. సో రేట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా చూడడం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో ఏ టైప్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. ఎక్స్పాన్షనరీ అంటే ఎక్స్పాండ్ అవ్వడం. లోయర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ టు ఎంకరేజ్ బారోయింగ్, స్పెండింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ డ్యూరింగ్ డౌన్ టర్మ్. ఓకే, సో ఎకనామీ డౌన్లో ఉంది, ఎకనామీ డల్లో ఉంది, అంటే జనాల దగ్గర మనీ లేవు, అంటే ఏదైనా కొనడానికి కానీ, బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ జనాల దగ్గర మనీ లేవు. సో ఓవరాల్గా మన కంట్రీలో మనీ సర్క్యులేషన్ తక్కువ ఉంది, జనాల దగ్గర మనీ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, మనీని సప్లై చేస్తుంది. సో కంట్రీలో మనీని సప్లై చేస్తుంది. సప్లై చేయడం వల్ల ఏమవుతుంది, జనాల దగ్గర మనీ వస్తుంది. జనాల దగ్గర మనీ వస్తే కొనడం స్టార్ట్ చేస్తారు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎకానమీ గ్రో అవుద్ది. సో ఓకే, లోయర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని లోయర్ చేసినప్పుడు ఏమవుద్ది, వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఏమవుద్ది, అప్పు ఈజీగా దొరుకుతుంది అనమాట, అంటే అప్పు ఎక్కువ తీసుకుంటారు. సో అప్పుడు మన జనాల దగ్గరికి మనీ వస్తుంది, మనీ వేరే వాటి మీద పెడతారనమాట. సో టు ఎంకరేజ్ బారోయింగ్, అప్పు తీసుకునేటట్టు చేయడం. సో వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఆటోమేటిక్గా అప్పు ఎక్కువ తీసుకుంటారు. అండ్ స్పెండింగ్, సో మన దగ్గర మనీ వస్తే మనం ఖర్చు పెడతాం. అండ్ ఎకనామిక్ గ్రోత్ డ్యూరింగ్ డౌన్ టర్న్. సో ఎకనామిక్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. మనం స్పెండింగ్ ఏ వస్తువు మీద ఖర్చు పెట్టినా కానీ, ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రో అవుద్ది. నెక్స్ట్ కాంట్రడిక్షనరీ పాలసీ. ఇది ఎక్స్పాండ్ చేయడం, అంటే జనాల్లో మనీ సప్లై చేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు. సో కాంట్రాక్షన్ అంటే జనాల్లో మనీ ఎక్కువ ఉన్న మనీని తీసేసుకుంటారు అనమాట. సో రైజెస్ ఇంట్రెస్ట్ రేట్స్ టు రెడ్యూస్ మనీ సప్లై అండ్ కర్బ్ హై ఇన్ఫ్లేషన్. సో ఇంట్రెస్ట్ రేట్స్ని రైజ్ చేస్తారు, పెంచుతారు, అంటే వడ్డీ రేట్లే పెంచుతారు.
వడ్డీ రేట్లు పెంచితే ఆటోమేటిక్గా ఏముంది, జనాలు అప్పు తీసుకోవడం మానేస్తారు. సో అప్పు తీసుకోవడం మానేస్తే ఏమవుద్ది, జనాల్లో మనీ తగ్గిపోద్ది అనమాట. సో రెడ్యూస్ మనీ సప్లై అండ్ కర్బ్ హై ఇన్ఫ్లేషన్. అప్పుడు జనాల్లో మనీ తక్కువ ఉంటే కొనడం తక్కువ చేస్తారు, అప్పుడు రేట్లు ఇంక్రీజ్ అవ్వడం తక్కువ అవుతుంది. సో జనాల దగ్గర మనీ ఉంటే ఏం చేస్తారు, ఈజీగా కొనేస్తూ ఉంటారు. అన్ని కొనేస్తూ ఉంటే ఏమవుద్ది, దాని డిమాండ్ పెరుగుతుంది, మనీ సప్లై దాని రేట్లు పెరుగుతుంది అనమాట. సో అలా పెరగకుండా ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ని వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు జనాలు అప్పు తీసుకోవడం తగ్గిస్తారు. జనాలు అప్పు తీసుకోవడం తగ్గిస్తే ఏమవుద్ది, జనాల దగ్గర మనీ తక్కువ అవుద్ది. జనాల దగ్గర మనీ తక్కువ అవుతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా కొనడం తగ్గిస్తారు. కొనడం తగ్గిస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా రేట్లు అనేది తగ్గుతాయి. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మానిటరీ పాలసీ. ఎక్స్పాన్షన్ అంటే పెంచడం, అంటే జనాల్లో మనీని ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తారు, అప్పుడు జనాల్లో మనీ తీసుకోవడం, అప్పు తీసుకోవడం ఎక్కువ పెరుగుతుంది. కాంట్రాక్షనరీ పాలసీ. కాంట్రాక్షనరీ అంటే జనాల్లో ఉన్న మనీని పీల్చేసుకోవడం, కాంట్రాక్ట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ని రైజ్ చేస్తారు, అంటే వడ్డీ రేట్లని పెంచుతారనమాట. అప్పుడు జనాలు అప్పు తీసుకోవడం తగ్గిస్తారు. అప్పు తీసుకోవడం తగ్గిస్తే ఏమవుతుంది, జనాలు ఖర్చు పెట్టడం తగ్గిస్తారు. ఖర్చు పెట్టడం తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, రేట్లు అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూస్తే టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ 2 టైప్స్, ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ. ఎక్స్పాన్షనరీలో ఏమవుద్ది, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తారనమాట, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తారు. అప్పుడు ఏమవుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం వల్ల ఏమవుద్ది, జనాలు మనీ ఎక్కువ అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకుని ఏం చేస్తారు, ఖర్చు పెడతారు. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్షనరీ పాలసీ. కాంట్రాక్షన్ పాలసీలో ఏమవుద్ది, కాంట్రాక్షన్ పాలసీలో ఏమవుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెంచుతారు అనమాట, అంటే వడ్డీ రేట్లు పెంచుతారు. అప్పుడు జనాలు తక్కువ బారో చేసుకోవడం, అంటే అప్పు తీసుకోవడం తగ్గుతుంది, అప్పుడు ఖర్చు పెట్టడం తగ్గుతుంది, అప్పుడు రేట్లు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రెపో రేట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, రెపో రేట్, రీపర్చేస్ ఆప్షన్ ఆర్ రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద Reserve Bank of India grants loans to the commercial banks against government securities with an agreement to repurchase the securities at a future date and predetermined price. So repo rate అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది అనమాట. ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది, లోన్ ఇచ్చి బ్యాంక్స్ నుంచి కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ షూరిటీగా తీసుకుంటుంది. సో దాన్నే రెపో రేట్ అన్నాం. ఏ రేట్లో అయితే, ఏ ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్ ఇస్తుందో దాన్నే రెపో రేట్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మీకు క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుంది. సపోజ్ డే వన్ డే ఫస్ట్ ఒకరోజు కమర్షియల్ బ్యాంక్కి మనీ అవసరమైంది. కమర్షియల్ బ్యాంక్ ఏంది, మామూలు బ్యాంక్సే. సో బ్యాంక్కి మనీ అవసరమైంది అనమాట, బ్యాంక్లో మనీ తక్కువ ఉంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐని అడుగుతుంది అనమాట. సెంట్రల్ బ్యాంక్, మన సెంట్రల్ బ్యాంక్ ఏంది, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ బ్యాంక్ ఏమంటుంది, నా దగ్గర మనీ తక్కువ ఉంది. సపోజ్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఏ బ్యాంక్ అయినా, సో నా దగ్గర మనీ తక్కువ ఉంది, నాకు మనీ కావాలి. సో ఆర్బీఐని అడుగుతుంది అనమాట, నాకు లోన్ ఇవ్వని. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, లోన్ ఇస్తుంది. ఆర్బీఐ లోన్ ఇచ్చి, నేను నీకు ఊరికే లోన్ ఇవ్వను, నా దగ్గర ఏదో ఒక షూరిటీకి కావాలి అని చెప్తుంది అనమాట. అప్పుడు బ్యాంక్ ఏమంటుంది, నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ నీకు షూరిటీగా ఇస్తాను అంటుంది. సో ఓకే, సో బ్యాంక్కి లోన్ కావాలి, ఆర్బీఐని అడుగుతుంది, ఆర్బీఐ లోన్ ఇస్తుంది, లోన్ ఇచ్చి నాకు షూరిటీగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వు అంటుంది. సరే అని చెప్పి బ్యాంకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది. సో ఇచ్చిన తర్వాత ఈ బ్యాంక్ ఏమంటుంది, సో నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి లోన్ తీసుకున్నాను, నేను కొన్ని రోజుల తర్వాత నా దగ్గర మనీ వచ్చినప్పుడు నా సెక్యూరిటీస్ నేను బ్యాంక్ తీసేసుకుంటా అంటుంది. సో అంతే కదా, మీకు మనీ అవసరమైంది, లోన్ అవసరమైంది, మీ ల్యాండ్ కాగితాల్లో లేకపోతే హౌస్ కాగితాల్లో తాకట్టు పెట్టి మీరు మనీ తీసుకుంటారు. సో మీకు ప్రస్తుతానికి ఉన్న మనీ కంటే మీకు ల్యాండ్ వాల్యూ ఎక్కువ కదా, ల్యాండ్ కాగితాల వాల్యూ ఎక్కువ కదా. మీరేం చేస్తారు, మీ దగ్గర మనీ లాగానే ఆ మనీ కట్టేసి మీరేం చేస్తారు, ఆ ల్యాండ్ కాగితాలు రిటర్న్ తీసేసుకుంటారు. అలాగే బ్యాంక్కి లోన్ కావాల్సినప్పుడు ఆర్బీఐ లోన్ అడిగింది, ఆర్బీఐ లోన్ ఇచ్చింది, లోన్ ఇచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని షూరిటీగా తీసుకుంది. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చెప్పింది, నేను కొన్ని రోజుల తర్వాత ఈ లోను ప్లస్ ఇంట్రెస్ట్ రేట్, సో ఏ లోన్ కన్నా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా. సో డే 2 ఇంకో రోజు నెక్స్ట్ డే ఏం చేసింది, బ్యాంక్ దగ్గర మనీ వచ్చేసింది. మనీ వచ్చేసి ఏమైంది, లోన్ కట్టేసింది ఆర్బీఐకి, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కట్టేసింది. కట్టేసి ఏం చేసింది, ఆర్బీఐ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిటర్న్ తీసేసుకుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, నువ్వు నాకు లోని, నేను నీకు గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత నేను నీకు నీ మనీ కట్టేసి ఇంట్రెస్ట్ రేట్ కట్టేసి నా సెక్యూరిటీస్ నేను వెనక్కి తీసుకుంటా అని చెప్తుంది. సో నెక్స్ట్ డే ఏం చేసింది, దీని దగ్గర మన బ్యాంక్ దగ్గర మనీ రాగానే ఆ మనీ రిటర్న్ ఇచ్చేసి ఆర్బీఐకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకుంది అనమాట. ఓకే, సో దీన్నే రెపో రేట్ అంటాం. సో ఏ రేట్లో అయితే ఆర్బీఐ
బ్యాంక్స్కి లోన్ ఇస్తుందో దాన్నే రెపో రేట్ అంటాం. ఓకే, ఏ రేట్లో అయితే బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇస్తుందో దాన్నే రెపో రేట్ అంటాం. సో ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్ ఇస్తే దాన్నే రెపో రేట్ అంటాం. నెక్స్ట్ వచ్చి రివర్స్, రెపో రేట్కి రివర్స్ అనమాట, రివర్స్ రెపో రేట్. ఇక్కడేమవుద్ది ఆర్బీఐకి మనీ అవసరం పడుతుంది అనమాట, ఆర్బీఐకి మనీ అవసరం పడుతుంది. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, మనీ బ్యాంక్స్ని అడుగుతుంది. డే 1 ఫస్ట్ డేకి ఆర్బీఐకి మనీ అవసరం అవుతుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది, బ్యాంక్స్ని అడుగుతుంది అనమాట. సో బ్యాంక్స్ కూడా ఊరికే ఇవ్వవు కదా, నువ్వు నా దగ్గర నాకు లోన్ ఇచ్చేటప్పుడు నువ్వు నా సెక్యూరిటీస్ అడిగావు నా దగ్గర నుంచి, అలాగే నువ్వు కూడా నాకు సెక్యూరిటీస్ ఇవ్వు, నేను నీకు లోన్ ఇస్తాను కదా అంటుంది. సో సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది అనమాట బ్యాంక్కి. సో ఓకే, ఆర్బీఐకి మనీ అవసరం అయినప్పుడు బ్యాంక్స్ని అడుగుతుంది అనమాట లోన్. సో బ్యాంక్స్ లోన్ అడిగినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, లోన్ ఇచ్చి, సో నువ్వు ఎలాగో నా దగ్గర నాకు మనీ కావాల్సినప్పుడు నువ్వు నన్ను సెక్యూరిటీస్ అడుగుతున్నావు, అలాగే నేను సెక్యూరిటీస్ అడుగుతున్నాను, నేను నీకు లోన్ ఇస్తున్నాను కాబట్టి అని చెప్పి సెక్యూరిటీస్ అడుగుతుంది అనమాట. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, సెక్యూరిటీస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, డే 2 ఈ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఏం చేస్తుంది, సో అమౌంట్ ఇచ్చిన లోన్ అమౌంట్ ప్లస్ రివర్స్ రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో రివర్స్ రెపో రేట్, ఆ రెండు కలిపి బ్యాంక్కి పే చేస్తుంది అనమాట. సో బ్యాంక్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఓకే, ఆర్బీఐకి మనీ కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. ఓకే, ఇదే రివర్స్ రెపో రేట్. ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటే అదే రివర్స్ రెపో రేట్. అలా కాకుండా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే అది రెపో రేట్. ఓకే, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే అది రెపో రేట్. అలా కాకుండా ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే అది రివర్స్ రెపో రేట్. సో ఇప్పుడు మనం కీ మానిటరీ పాలసీ టూల్స్ ఆఫ్ ది ఆర్బీఐ. సో ఆర్బీఐ ఏ మానిటరీ పాలసీ టూల్స్ యూజ్ చేసి మనీ సప్లైని కంట్రోల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ రెపో రేట్ మనం చూసుకున్నాం. రెపో రేట్ అంటే ఏంది, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం, ఇదే రెపో రేట్. సో దీనివల్ల మనీ సప్లై ఎలా కంట్రోల్ చేస్తుంది, సపోజ్ ఎకానమీలో మన ఇండియన్ ఎకానమీలో మనీ ఎక్కువ ఉందనుకో, ఓకే మనీ ఎక్కువ ఉందనుకో, సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ మనీ సప్లైని తగ్గించాలనుకుంటుంది. సో మన ఎకానమీలో మనీ ఎక్కువ ఉంది, విచ్చలవాడిగా కొనేస్తున్నారు, ప్రైజ్లు అన్నీ రైజ్ అయిపోతున్నాయి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ ప్రైజెస్ని తగ్గించాలనుకుంటుంది. ఎలా తగ్గిస్తుంది, రెపో రేట్ని పెంచేస్తుంది అన్నమాట. రెపో రేట్ని పెంచేస్తే ఏమవుద్ది, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం తగ్గించేస్తాయి. అప్పుడు తగ్గించడం ఏమల్ల బ్యాంక్స్ రెపో రేట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుద్ది, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం తగ్గించేస్తాయి. సో లోన్ తీసుకోవడం తగ్గించేస్తే ఏమవుద్ది, బ్యాంక్స్ దగ్గర మనీ తక్కువ అయిపోద్ది. బ్యాంక్స్ దగ్గర మనీ తక్కువ అయిపోతే ఏమవుద్ది, జనాలకి లోన్స్ ఇవ్వడం తగ్గించేస్తాయి. సో జనాలకి లోన్స్ ఇవ్వడం తగ్గించేస్తే ఏమవుద్ది, జనాల దగ్గర మనీ తగ్గిపోద్ది. జనాల దగ్గర మనీ తగ్గిపోతే ఏమవుద్ది, కొనడం తగ్గించేస్తారు. కొనడం తగ్గించడం వల్ల ఏమవుద్ది, ప్రైస్ రేట్లు తగ్గిపోతాయి. సో రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల జనాల దగ్గర మనీ తగ్గిపోద్ది. జనాల దగ్గర మనీ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ రేట్లు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ రెపో రేట్ అనే టూల్ యూజ్ చేసి గవర్నమెంట్ జనాల్లో మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అర్థమైంది మీకు. రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకునేదాన్ని రెపో రేట్ అంటాం. ఈ రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుద్ది, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం తగ్గిస్తాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి. సో ఆటోమేటిక్గా బ్యాంక్స్ దగ్గర మనీ తగ్గిపోద్ది. బ్యాంక్స్ దగ్గర మనీ తగ్గిపోయినప్పుడు ఏం చేస్తుంది, జనాలకి లోన్స్ ఇవ్వడం కానీ తగ్గించేస్తుంది. సో జనాలకి లోన్స్ ఇవ్వడం తగ్గించేస్తే ఏమవుద్ది, జనాల దగ్గర మనీ తగ్గిపోద్ది. సో జనాల దగ్గర మనీ తగ్గిపోయితే ఏమవుద్ది, వాళ్ళు కొనడం తగ్గించేస్తారు. కొనడం తగ్గించేస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోద్ది. ఓకే, నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. సో ఈ రివర్స్ రెపో రేట్ సేమ్ ఆర్బీఐ రెపో రేట్ ఎట్లా యూజ్ చేస్తామో రివర్స్ రెపో రేట్ కూడా అట్లా యూజ్ చేసి మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. సపోజ్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం. ఓకే, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం. సో ఈ రివర్స్ రెపో రేటు తగ్గించేస్తే ఏమవుద్ది, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎక్కువ మనీ తీసేసుకుంటుంది. అక్కడేంది పెంచుతుంది, రివర్స్ రెపో రేట్ పెంచుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది,
రివర్స్ రెపో రేట్ తగ్గిస్తుంది. సో అప్పుడు తగ్గించినప్పుడు ఏం చేస్తుంది, బ్యాంక్స్ దగ్గర నుంచి ఎక్కువ లోన్ తీసుకుంటుంది అనమాట. బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీ అంతా ఆర్బీఐ తీసుకుంటుంది. అప్పుడు బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి తక్కువ ఉంటుంది. ఓకే, అలాగా కంట్రోల్ చేస్తుంది. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ సేమ్ లాగా ఏ విధంగా రెపో రేట్ వాడతామో రివర్స్ రెపో రేట్ కూడా అదే విధంగా వాడి ఆర్బీఐ జనాల్లో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇక్కడ 3 కీవర్డ్స్ ఉన్నాయి. క్యాష్, రిజర్వ్ అంటే ఏంది, సెక్యూరిటీ లాగా. రేషియో, ఇది రేషియోలో ఉంటుంది. సో ఇది బ్యాంక్స్ దగ్గర ది పర్సంటేజ్ ఆఫ్ టోటల్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ విత్ ద ఆర్బీఐ ఇన్ క్యాష్. ఓకే, సో క్యాష్ ఫామ్లో ఫస్ట్ క్యాష్ ఫామ్లోనే ఉండాలి. ఈ డిపాజిట్స్ అనేవి క్యాష్ ఫామ్లోనే ఉండాలి. ఓకే, సో క్యాష్ ఫామ్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్ చేస్తాం కదా, జనాలంతా డిపాజిట్ చేస్తారు. సో బ్యాంక్ దగ్గర ఎంత డిపాజిట్స్ అయితే ఉన్నాయో అంత డిపాజిట్స్లో కొంత పర్సెంట్, సపోజ్ 100% ఉందనుకో బ్యాంక్ దగ్గర డిపాజిట్స్, 100%లో 6%, అంటే 100 రూపీస్ ఉంటే వాటిలో 100 రూపీస్లో 6 రూపీస్. ఈ 6 రూపీస్ క్యాష్ ఫామ్లో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. సో ఓకే, మొత్తం బ్యాంక్స్ దగ్గర ఉన్న డిపాజిట్లో కొంత పర్సంటేజ్ డిపాజిట్స్ క్యాష్ ఫామ్లోనే ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సో అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఎస్ఎల్ఆర్ అంటాం షార్ట్ ఫామ్లో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ది పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ఇన్ లిక్విడ్ అసెట్స్, క్యాష్, గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విత్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే బ్యాంక్స్ కొంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ వెదర్ క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ, ఏ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ. సో ఈ 3 రూపాయల్లో బ్యాంక్స్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే బ్యాంక్స్ కొంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్, సపోజ్ 100 రూపీస్ ఉందనుకో, 100% డిపాజిట్స్ అనుకో, లెట్స్ టేక్ 4% డిపాజిట్స్, ఆర్ 100 రూపాయలు డిపాజిట్స్ ఉంటే దాంట్లో 4 రూపీస్ అనమాట. ఈ 4 రూపీస్, ఈ 4% కానీ 4 రూపీస్ కానీ డిపాజిట్స్ క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ బ్యాంక్స్ దగ్గరే, ఆర్బీఐ దగ్గర కాదు, బ్యాంక్స్ దగ్గర పెట్టుకోవాలి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో. క్యాష్ రిజర్వ్ రేషియోలో కొంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఏ రూపంలో పెట్టుకోవాలి, ఓన్లీ క్యాష్ రూపంలోనే, బ్యాంక్ దగ్గర కాదు, ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. సో ఇది క్యాష్ రిజర్వ్ రేషియో, ఇది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఈ రెండింటిని యూజ్ చేసి కూడా బ్యాంకు ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది, సపోజ్ క్యాష్ రిజర్వ్ రేషియో తీసుకోండి. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో ఏంది, కొంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో ఇది ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది అనుకో, క్యాష్ ఈ రేషియో ఇంక్రీజ్ చేసింది అనుకో, సపోజ్ ఫస్ట్ 100 రూపీస్ బ్యాంక్ దగ్గర ఉందనుకో, సపోజ్ 100 రూపీస్ డిపాజిట్ రూపంలో బ్యాంక్ దగ్గర ఉందనుకుందాం. ఓకే, ఈ 100 రూపీస్లో 6% క్యాష్ రిజర్వ్ రేషియో అనుకుందాం, 6% క్యాష్ రిజర్వ్ రేషియో అనుకుందాం. సో 6% క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఎంత, 6 రూపీస్. ఈ 100 రూపీస్లో ఈ 6 రూపీస్ బ్యాంక్స్ ఎక్కడ పెట్టాలి, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. ఏ రూపంలో, క్యాష్ రూపంలో పెట్టాలి. ఓకే, సపోజ్ 100 రూపీస్ టోటల్ డిపాజిట్స్ అనుకుంటే మనం క్యాష్ రిజర్వ్ రేషియో 6% అనుకుంటే ఈ 6% అంటే 6 రూపీస్ వస్తుంది, 100 రూపీస్ 6 రూపీస్. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంది, క్యాష్ రూపంలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి, అంటే 6 రూపీస్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. ఓకే, అప్పుడు ఎంత మిగిలి ఉంటుంది బ్యాంక్కి, 94 రూపీస్ మిగులుతుంది బ్యాంక్కి. ఈ 94 రూపీస్లో బ్యాంకు లోన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలా కాకుండా దీన్ని ఆర్బీఐ 6% కాకుండా 20% ఇంక్రీజ్ చేసింది అనుకో, క్యాష్ రిజర్వేషన్ 20% చేసింది. అప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఏం చేయాలి, ఈ 100 రూపీస్లో 20 రూపీస్ బ్యాంక్ దగ్గర పెట్టేయాలి, 20 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెట్టేయాలి. సో అప్పుడు ఎంత మిగులుతుంది బ్యాంక్కి, 80 రూపీస్ మిగులుతుంది అనమాట. ఈ 80 రూపీస్ లోన్ ఇచ్చుకోవచ్చు. సో ఎంత డిఫరెన్స్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ 94 రూపీస్ ఇచ్చుకోవచ్చు ఇందాక, ఇప్పుడు ఓన్లీ 80 రూపీస్ లోన్ ఇచ్చుకోవచ్చు. సో అప్పుడు బ్యాంక్ దగ్గర ఏమవుద్ది, మనీ తగ్గిపోద్ది. బ్యాంక్ దగ్గర మనీ తగ్గిపోతే ఆటోమేటిక్గా పీపుల్కి లోన్ ఇవ్వడం తగ్గిపోద్ది.
పీపుల్కి లోన్ ఇవ్వడం తగ్గిపోతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర మనీ తగ్గిపోద్ది. పీపుల్ దగ్గర మనీ తగ్గిపోతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా వాళ్ళు కొనడం తగ్గిపోద్ది. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయిపోద్ది, రేట్లు అనేది పెరగడం అయిపోద్ది. అలాగే స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో సేమ్. సో స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో ఒక 4% తీసుకోండి. సేమ్ 100 రూపీస్లో 4 రూపీస్ బ్యాంక్స్ క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి. సో ఇది బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. 100 రూపీస్లో 4 రూపీస్. సో అలాగే ఎస్ఎల్ఆర్ కూడా ఇంక్రీజ్ చేసామనుకో, 4% కాదు 20% చేసామనుకో, ఏం చేయాలి, 4 రూపీస్ కాదు 20 రూపీస్ బ్యాంక్స్ క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ బ్యాంక్స్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే ఎంత మిగులుతుంది, ఓన్లీ 80 రూపీసే బ్యాంకు లోన్ ఇవ్వగలుగుతుంది. ఓకే, సో ఎస్ఎల్ఆర్ని సిఎల్ఆర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల, పెంచడం వల్ల గవర్నమెంట్ మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ది ఆర్బీఐ బై ఇంజెక్టర్ అబ్జర్వ్ డ్యూరబుల్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, మన ప్రైవేట్ కంపెనీస్ ఎలాగైతే సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్లో అమ్ముతారు, కొనడం జరుగుతుందో, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్ని గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దాంట్లో అమ్మడం కొనడం జరుగుతుంది అనమాట. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం బై ఆర్ సెల్ కొనడం జరుగుతుంది అనమాట. సో దీన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. సో ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం కొనడం చేస్తే దాన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, సపోజ్ దీనివల్ల ఎలా మనీ సప్లై కంట్రోల్ చేస్తుంది, సపోజ్ జనాల్లో మనీని ఇంజెక్ట్ చేయాలనుకో, జనాల్లో మనీని పంపించాలనుకో, మనీ సప్లైని ఇంక్రీజ్ చేయాలనుకో, ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది. సపోజ్ బై గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొన్ననుకో, కొంటే ఏం చేయాలి, మనీ పే చేయాలి. మనీ పే చేస్తే జనాల్లోకి మనీ వెళ్తుంది. సో అలా కాకుండా మనీని కంట్రోల్ చేయాలనుకో, మనీని తగ్గించాలనుకో, ఏం చేస్తుంది, అమ్ముతుంది అనమాట. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మితే జనాల దగ్గర నుంచి మనీ ఆర్బీఐ తీసుకుంటుంది. అట్లాగా మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. అలాగే మోరల్ సువజన్, ఇదంటే ఏం లేదు, జనరల్గా ఆర్బీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉంటుంది. సో ఆ రూల్స్ని బ్యాంక్స్ అన్ని ఫాలో చేయాలన్నమాట. సో పర్సువేడింగ్ ఆర్ అడ్వైజింగ్ బ్యాంక్స్ త్రూ మీటింగ్స్ టు అలైన్ విత్ ఆర్బీఐస్ పాలసీ గోల్స్. సో ఇలా చేయాలి, ఈ వేలో వెళ్ళాలి, ఈ పాత్రలో వెళ్ళాలి అని చెప్పి కొన్ని నార్మల్ పాలసీ డెసిషన్స్ చెప్పడమే మోరల్ సువజన్. మోరల్ అంటే లీగల్ కాదు, మోరల్ అంటే మనం సొసైటీలో కొన్ని మోరల్స్ ఉంటాయి కదా, వాల్యూలు, అలాగా ఫాలో అవ్వడం అన్నమాట. సో ఈరోజు చూసుకుంటే మనం మనీ సప్లై అంటే ఏంది, ఆర్బీఐ మనీ సప్లైని ఏ టూల్స్ ద్వారా కంట్రోల్ చేస్తుంది, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంది, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో అంటే ఏంది, ఇవన్నీ చూసాము. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను కన్ఫామ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యూ కెన్ సబ్స్క్రైబ్ Veranda IAS YouTube channel. Thank you. Veranda IAS, where your dream becomes reality.